ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయట్లేదని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ నెలలో జరగనున్నటువంటి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల కోటాలో జరగనున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీకి ఆల్రెడీ 60% ఓటింగ్ ఉంది. అలానే టీడీపీకి కూటమి మొత్తానికి చూసుకుంటే 40% ఓటింగ్ ఉంది. అయితే విజయం సాధించాలి అంటే భారీగా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్లుగా 600 మంది స్థానిక సంస్థల నాయకుల వైసీపీ బలం ఉంటే 200 మందికి కూటమికి బలం ఉంది. సో ఇంకొక 200 మంది క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప కూటమి విజయం సాధించలేనటువంటి పరిస్థితి. అయితే ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టాలనుకున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గెలిపించి తీరుతామని చెప్పి చంద్రబాబుకి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన పోటీలో అభ్యర్థిని నిలబెట్టకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే విశాఖ జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అయితే నేతలు ఈ పోటీలో మనం నిలబెడితే తప్పకుండా గెలుస్తాము అని చెప్పి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా హుందాగా రాజకీయాలు చేయాలనుకుంటున్నామని, అందుకనే అభ్యర్థిని నిలబెట్టదలుచుకోలేదని చెప్పి, గెలుపు పెద్ద విషయం కాదని, నిలబెడితే గెలుస్తామన్న విషయం తనకి కూడా తెలుసని, అయితే హుందా రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో పోటీకి నిలబెట్టకపోవటం సరైన నిర్ణయం అని భావిస్తున్నట్లుగా చంద్రబాబు నేతల దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని సమర్థించినటువంటి నాయకులు ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల కోట ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టట్లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ రోజుతో నామినేషన్లు చివరి తేదీ. నిన్ననే వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ తన నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన లేదా ఓడినంత మాత్రాన కొత్తగా వచ్చే లాభ నష్టాలంటూ ఏమీ ఉండవు అని చెప్పి చంద్రబాబు వారి నాయకుల వద్ద ప్రకటించినట్లు తెలుస్తుంది.